సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మంత్రులకే సయోధ్య లేదు, శృతి లేదు. ఒక ఆయన 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు ముఖ్యమంత్రి గారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని పొన్నం ప్రభాకర్ గారు అంటారు, 80,000 ఉద్యోగాలు ఇచ్చామని శ్రీధర్ బాబు గారు చెప్తారు, లేదు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. వాళ్ళ ప్రభుత్వానికి పార్టీకి శృతి లేదు, లయ లేదు. క్యాబినెట్లో ఉండే సహచరుల మధ్యన కూడా ఇవాళ కనీసం సయోధ్య లేదు. ఇది వాస్తవం. అది అప్పుల విషయంలో అంతే అబద్ధాలు, ఉద్యోగాల విషయంలో అంతే అబద్ధాలు. కానీ ఒకటి మాత్రం దివ్యంగా చేస్తున్నారు. మేము మొత్తం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో చేసిన అప్పు 2.8 lakh crores, 2,80,000 కోట్లు. ఇది నా లెక్క కాదు, ఆర్బీఐ లెక్క, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన లెక్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 72,000 కోట్ల అప్పుతో మన ప్రయాణం ప్రారంభమైంది. వారసత్వంగా మాకు సంక్రమించింది 72,000 కోట్ల అప్పు. మేము దిగిపోయినాడు 3,50,000 కోట్ల అప్పు. అంటే మేము చేసింది మధ్యలో పాత అప్పులు కట్టంగా, కొత్త అప్పులు తేంగా, నికరంగా చూస్తే మేము చేసింది 2,80,000 కోట్ల అప్పు. 9.5 ఏళ్లలో మేము చేసింది సంవత్సరానికి 30-35 కోట్ల చొప్పున. మా అప్పు 2,80,000 కోట్లు. మరి ఏం చేసాము అప్పు చేసి? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాము 1,00,000 కోట్లతో. ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 30,000 కోట్లతో 90% పూర్తి చేశాం. సీతారామ ప్రాజెక్టు 80% పూర్తి చేశాం. అట్లాగే 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. అస్తవ్యస్తంగా ఉన్న కరెంటు సరఫరాని దివ్యంగా చేసి, మా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు, దామెరచెర్లలో భారతదేశంలోనే అతిపెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు 35,000 కోట్ల రూపాయలతో కట్టాం. ఏం చేశారు కేసీఆర్ అప్పు చేసి అంటే 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి. 15 లక్షల మంది పిల్లలకి కేసీఆర్ కిట్లు ఇచ్చారు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టారు, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కట్టారు, ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీస్ కట్టారు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, తాండాలు, పంచాయతీలు, ఇవన్నీ చేసిండు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అప్పులు చేయడంలో మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. 50% టైం అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 4 లక్షల కోట్ల అప్పు చేసిండు ఇప్పటికి. మేము మొత్తం 9.5 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు అయితే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికి చేసిన అప్పు 4 లక్షల కోట్లు 2.5 ఏళ్లలో. ఏం చేశారు మరి? 4 లక్షల కోట్ల అప్పు చేసి రైతు బంధు ఇచ్చావా? యూరియా ఇచ్చావా? 4,000 పెన్షన్ అన్నావు 100 రోజుల్లో ఇచ్చినావా? మహిళలకు 2,500 ఇస్తాను ఇచ్చావా? దివ్యాంగులకు 6,000 అన్నావు ఇచ్చావా? నిరుద్యోగులకు 4,000 భృతి అన్నవి ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అన్నావు ఇచ్చావా? ఏదీ లేదు. ఇంకోటి ఇంకా విచిత్రమైన విషయం, అప్పులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, రెండో వైపు పరిమితికి మీరి అప్పులు చేస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం, ల్యాండ్ ఆక్షన్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ప్రకటనలు. 234 కోట్లకు 35 కోట్లకు ఎకరం పోయిందని చెప్తున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆ డబ్బులతో ఎందుకు నువ్వు చెప్పిన గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఎందుకు అమలు చేయవు? ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? 4 లక్షల కోట్ల డబ్బులు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వవు, పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వవు, పోనీ మా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వవు. అన్నీ నువ్వే కదా ఇచ్చిన హామీలు. ఏది అమలు చేయలేదు ఇప్పటివరకు. ఏ ఒక్కటి మీరు ఇచ్చింది 420 హామీల్లో. ఇవాళ ఈ రోజుకి మీరు చూస్తే, అప్పుల పరంగా చూస్తే, ఈ ఏడాది లక్ష్యం తెలంగాణ ప్రభుత్వంది 55,000 కోట్ల అప్పు. కానీ ఇప్పటికే 78,000 కోట్లు తెచ్చారు. అంటే 23,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు తెచ్చారు ఆల్రెడీ. ఇది నా లెక్కలు కాదు. మీరు కావాలంటే దీన్ని నన్ను, యూ కెన్ హోల్డ్ మీ టు స్క్రూటినీ, యూ కెన్ కాల్ ఎనీ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, మీరు పిలవండి, నేను కూడా వస్తాను. ఇవన్నీ కూడా కాగ్ ఆడిటెడ్ లెక్కలు. ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, నాకు ఇక్కడ కాగ్ది కూడా సమాచారం ఉంది, మీకు ఇస్తాను కావాలంటే. ఐ లీవ్ ద ఎంటైర్ సెట్ విత్ ప్రెస్ క్లబ్, యూ కెన్ క్రాస్ చెక్ మీ. ఎంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం చెప్తున్నారంటే, మీరు తెచ్చిన అప్పుకు మిత్తిలు కట్టడానికి సరిపోతుంది అంటాడు. నేను ఎంత కడుతున్నారా అని చెప్పి కాగ్ లెక్కలు తీసిన. నెలకు 2,000 కోట్లకు మించి ఎన్నడూ కట్టలేదు. 2,000-2,500 కోట్లు యావరేజ్గా. కానీ చెప్పేది ఎట్లా చెప్తున్నారు? నెలకు 6,000 కోట్లు. థ్యాంక్ యూ రమేష్ భాయ్. నెలకు 6,000 కోట్లు అని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. 6,500 కోట్లని కాగు చెప్పేది ఒకటి, ఈ కాకి లెక్కలు ఒకటి, వీళ్ళవి కాంగ్రెస్ లెక్కలు ఒకటి. ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను ఎక్కువ ఇంకా ఈ లెక్కల జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ తెలంగాణకు మళ్ళీ ముప్పు పొంచి ఉంది. కాంగ్రెసు ఇవాళ ఎట్లా తయారైందంటే,
ఈ రాష్ట్రంలో మోడీ గారు తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. మా మెడ మీద కత్తి పెట్టి ఆనాడు మీరు మోటార్లకు మీటర్లు పెడతారా సస్తారా లేకపోతే 30,000 కోట్ల లోను నేను ఇవ్వము, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచము అంటే కేసీఆర్ గారు అది వదులుకున్నారు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్డిఎస్ఎస్ అనే స్కీమ్లో చేరింది. చేరడం వల్ల ఏం చెప్తుంది ఇప్పుడు వాళ్ళు? మేము పెట్టము మోటార్లకు మీటర్లని ముఖ్యమంత్రి గారు పైకి చెప్తున్నారు. కానీ ఏం చెప్తున్నారు? ట్రాన్స్ఫార్మర్లకు పెడతామని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, 30 లక్షల మోటార్లు ఉన్నాయి, వ్యవసాయ మోటార్లు నేను చెప్పేది. అంటే ప్రతి ట్రాన్స్ఫార్మర్ కింద 6 మోటార్లు ఉన్నాయి. ఇవాళ 6 మోటార్లకు ఒక మీటర్ పెడతా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రేపు కొద్ది కాలం పోతే 6 మోటార్లకు కాదు 3 మోటార్లకు అంటాడు. ఆ తర్వాత మోటార్కో మీటర్ పెడతా అంటాడు. ఎందుకంటే ఈయన మాటలు ఎవరు నమ్ముతారు? చివరి గింజ ధాన్యం కొంటా అన్నాడు, చివరి దాకా ప్రతి చివరి గింజ కొంటా అన్నాడు. తొలి గింజనే కొనలేదు కదా నువ్వు సరిగ్గా. 6 కాలం కష్టపడి రైతులు పండిస్తే 60 రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. కళ్ళకద్దుకుని ధాన్యం కొనే ప్రభుత్వాన్ని వదులుకొని ఇవాళ కాళ్ళు పట్టుకున్న ధాన్యం కొన అంటున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ తెలంగాణలో. అందుకే ముప్పు పొంచి ఉంది అంటున్నా. మోటార్లకి మీటర్లు పెట్టే ప్రభుత్వం రైతు డిస్కామ్ అట. రైతు డిస్కమ్ ఏంది అసలు? భారతదేశంలో ఎక్కడ లేని రైతు డిస్కమ్ ఇక్కడ ఎందుకండి? కేసీఆర్ గారు ఏ రైతు డిస్కమ్ పెట్టకుండా 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వలేదా? రైతులకి నాణ్యమైన కరెంట్ ఇవ్వలేదా? వ్యవసాయ మరి దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరగలేదా? భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ కాలేదా? మరి మాకు అవసరం లేని, మాకు అక్కరకు రాని రైతు డిస్కమ్ నేను ఎవడడిగాడు? ఏ రైతు దరఖాస్తు ఇచ్చాడు? ఎందుకు పెట్టావు? ఇది రైతుల్లో అనుమానాలు రావా? నువ్వు మోటార్లకు మీటర్లు పెట్టే బ్యాచ్ అని పక్కా తెలుసు రైతులకి. ఎందుకంటే మోడీ గారు ఏమంటే నువ్వు చేస్తావు. పైన మోడీ ప్రభుత్వం, ఇక్కడ జోడీ ప్రభుత్వం, ఇద్దరు కలిసే ఉన్నారు, కలిసికట్టుగా నడుస్తున్నారు. అలా అనుమానం కూడా అక్కర్లేదు. 100% నేను చెప్తున్నా, తెలంగాణ రైతులు పారా హుషార్, తస్మాత్ జాగ్రత్త. ఈ దుర్మార్గులు చెప్పింది చేయరు, చేసింది చెప్పరు. చెప్పారు కదా రైతు డిక్లరేషన్లో కౌలు రైతులకు రైతు బంధు ఇస్తానడు, ఇచ్చిండా? రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు, ఇచ్చిండా? రైతు భరోసా 15,000 ఇస్తానడు, ఇచ్చిండా? 2 లక్షల రుణమాఫీ చేసిండా? ఏది చేసిండా? నేను మాట నమ్ముతారు మీరు? అందుకే నేను అంటున్నా ముప్పు పొంచే ఉన్నది. నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్న చివరికి ముగించే ముందు, మా పార్టీకి మొన్ననే 25 సంవత్సరాల నుండి 26వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అట్లాగే తెలంగాణ 12 ఏళ్ళు నుండి 13వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఉర్రూతలూగించిన 14 ఏళ్ల ఉద్యమాన్ని చూశాం. అభివృద్ధి పరవళ్ళు తొక్కిన ఒక 9.5 ఏళ్ల అధికార ప్రస్థానాన్ని చూశాం. గత 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ మరి ప్రతిపక్ష పాత్ర కూడా మీరు చూశారు. ఈ 25 వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఒక రాజకీయ పార్టీకి. తెలుగు నేలలో 2 పార్టీలకు మాత్రమే ఆ ఫీటు ఇప్పటికి సాధ్యపడింది. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు 40 ఏళ్ళు నిండింది అనుకుంటా, 42-43 ఏళ్ళు నిండింది అనుకుంటా. మా పార్టీ 25 ఏళ్ళు నిండింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా 12 ఏళ్ళు 10 ఏళ్ళు అయినట్టుంది. 25 ఏళ్ళు నిలదొక్కున్నది మాత్రం ఈ 2 పార్టీలు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ, కేసీఆర్ గారు స్థాపించిన టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్. ఇవాళ ఈ ఇంటి పార్టీని గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్న, ఆదరిస్తూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తెలంగాణలోని ప్రతి సోదరికి సోదరుడికి హృదయపూర్వకంగా వారికి నా ధన్యవాదాలు. అట్లాగే ఒక అనితర సాధ్యమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆ ఉద్యమం లక్ష్యం చేరుకోవడం, అల్టిమేట్గా రాష్ట్రం సాకారం కావడం, సాకారమైన ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓ మహద్భాగ్యం మాకు కలగడం, ఇవన్నీ కూడా చాలా చాలా మనసు నిండా ఆనందాన్ని నింపే మరి ఒక ప్రస్థానం. కానీ సరే, మధ్యలో ఎత్తుపల్లాలు ఉంటాయి, మధ్యలో ఎదురు దెబ్బలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. కానీ మా నాయకుడు చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు, విజయం లభించినప్పుడు పొంగిపోకూడదు, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదని చెప్తారు. అందుకే వారిచ్చిన ధైర్యంతో, వారిచ్చిన సాహసంతో ముందుకు పోతా ఉన్నాం. మిగతా రాజకీయ పార్టీలకి పాలిటిక్స్ అంటే ఒక గేమ్, మాకు మాత్రం ఒక టాస్క్. అందుకే ఆ టాస్క్ని ఏ పాత్రలో ఉన్నా ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో కూడా పార్టీ మంచి ఫలితాలే సాధించింది. రేపటి రోజున కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకి రక్షణ కవచంలాగా ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముమ్మాటికి తెలంగాణ తన అస్తిత్వాన్ని,
తన ఆత్మని వెతుక్కుంటూ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈ సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా భారతదేశానికి ఒక లైట్ హౌస్ లాగా నిలబెట్టేదాకా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.